హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సింపుల్ లాంగ్ రెసిపీ వీడియో అండి. ఇక్కడ మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నామండి. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా కాకరకాయనే ఇట్లా చాలా సింపుల్గా చూపిస్తున్నాము. ఈ ప్రిపేర్ చేసుకునే ఫ్రై ప్లెయిన్ రైస్లోకి అండ్ సాంబార్ రసంలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇది బీట్రూట్ రసంలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ రెసిపీ చేసుకోవడానికి మనం ఇక్కడ కాకరకాయని మొత్తం తురిమి నీట్గా రెడీగా పెట్టుకున్నాము. చూపించినట్టు విధంగా పీల్ చేసేసుకున్నాం. లోపల గింజలు ఉంటాయి కదా, అవన్నీ చాలా నీట్గా స్కూప్ అవుట్ చేసేసుకుందామండి. స్పూన్ వాడి తీసేసుకుంటే అయిపోతుంది. సో ఇట్లా అన్ని స్కూప్ ఆఫ్ చేసేసుకొని ఆ గింజని పక్కన పెట్టుకోండి. దీంతోనే మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. చేదు వగరు లాంటివి అసలు ఏముండవండి. ఇలా చూపిస్తున్నట్టు అన్ని పక్కన పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాము. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఇప్పుడు మనం జీరా, కొంచెం ధనియాలు అండ్ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇక్కడ కరివేపాకు నేను కట్ చేయలేదు, ఉన్నదానిపైన అట్లా యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయనివ్వాలండి. అండ్ మనం కాకరకాయతో ముందుగా కొన్ని రెసిపీస్ కూడా పెట్టడం జరిగింది. అవి కూడా చేదు లేవండి. ఆ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ కాకరకాయ కారపొడి అని చెప్పి ఒక రెసిపీ చేసామండి. అది చాలా సింపుల్గా చేసాము. దోశలోకి ఇడ్లీలో కూడా బాగుంది, అస్సలు చేదు లేదండి. ఒక్కసారి ట్రై చేయండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనం ఇక్కడ ఇందులో కొబ్బరి యాడ్ చేసుకొని వేయించుకున్న తర్వాత చూస్తే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి కరివేపాకు కూడా. సో అది అంతా మిక్సీ జార్లో తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. సో ఈ ఆయిల్ మొత్తం ప్యాన్కి అంటేలాగా మనం స్ప్రెడ్ చేసుకుందాం. అప్పుడు వేసుకునే ఐటమ్స్ అడుగంటుకోకుండా ఉండి పర్ఫెక్ట్గా కాలుతుంది. ఇప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని లైట్గా వేడెక్కిన తర్వాత మనము కాకరకాయలో గింజలు తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఆ గింజలు ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని కలుపుకుందామండి. ఇది ఎందుకు ఇట్లా చేసుకుంటున్నామంటే సూన్ ఇప్పుడు చూపించబోయే ప్రాసెస్ ద్వారా మీకు అర్థమవుతుంది ఇట్లా ఎందుకు చేస్తున్నాం అనేసి. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలండి. ఇది మొత్తం కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇట్లనే స్టవ్ మీద ఉడకనివ్వాలి. ఇలా గింజలన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత మనం ఇందాక మిక్సీ జార్లో ఆ కొబ్బరి మిక్చర్ పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి రోస్టెడ్ పీనట్స్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాము. సో అది ఇట్లా పౌడర్ లాగా అవుతుంది. సో ఈ పౌడర్ పక్కన తీసేసుకుని అదే మిక్సీ జార్లో మనం ఈ గింజల్ని కూడా అలానే పౌడర్ చేసుకోవాలి. సో ఇది ఎలా పౌడర్ పేస్ట్ చేసుకునే ముందు ఇందులో కొద్దిగా కారం అండ్ కొంచెం కిచెన్ కింగ్ మసాలా, ఇవన్నీ మీరు తినే దాన్ని బట్టి స్పైసెస్ యాడ్ చేసుకొని చూసుకొని కిచెన్ కింగ్ మసాలా కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి అండ్ కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. చేదు లేకుండా ఉంటుందండి. సో ఇది ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇక్కడ మనము కాకరకాయలు రెడీగా పెట్టుకున్నాం కదా, సో ఇలా దీని మీద లైట్గా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం కాకరకాయకి స్క్రబ్ చేసుకుందామండి. ఇలా ఎందుకు చేస్తున్నామని డౌట్ వస్తుంది కదా, ఇలా చేయడం వల్ల ఉప్పు మొత్తం యాడ్ చేసి స్క్రబ్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఈ కాకరకాయలో ఉన్న పసరు మొత్తము అండ్ చేదు మొత్తం పోయి తినడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇది ఇట్లా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం ఇట్లా స్క్వీజ్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, సో ఇలా పసరు మొత్తం పోయిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. సేమ్ మనం ఎన్ని కాకరకాయ తీసుకున్నామో దాన్ని బట్టి అట్లా వాటర్ మొత్తం స్క్వీజ్ అవుట్ చేసుకొని పక్కన ప్లేట్లో తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న కాకరకాయలు అండ్ పేస్ట్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మన కాకరకాయలోకి పెట్టి ఇలా చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్. గుత్తి వంకాయ మనం చేసుకున్నప్పుడు స్టఫ్ చేసుకుంటాం కదా, అలానే కాకరకాయతో కూడా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. కాకపోతే వేరే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా కాకరకాయ లోపల ఉన్న గింజలతో ఈ పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం. అదేనండి ఈ రెసిపీ యొక్క స్పెషాలిటీ. సో ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటే అయిపోద్దండి. ఈ రెసిపీ ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేద్దాం. ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నామో అడుగంటకుండా ఉండడానికి. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు అండ్ జీరా యాడ్ చేసుకుంటున్నామండి. ఇవి యాడ్ చేసుకొని వేగుతున్నప్పుడు మనం ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుందాము. తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కాకరకాయ స్టఫ్ని ఒక్కొక్కటి నెమ్మదిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చిందకుండా జాగ్రత్తగా యాడ్ చేసుకొని ఇరగకుండా జాగ్రత్తగా కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇంకా దీన్ని
సో ఇది ఇట్లా ఫ్రై అవుతా ఉన్నప్పుడు మనకి ఇంకా లైట్గా కొంచెం పేస్ట్ మిగిలింది. సో అది అట్లా పైన యాడ్ చేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని కలుపునివ్వాలండి. సో ఇది ఇట్లా వేయించుకుంటూ ఉండాలి. అది ఇంకా అట్లా దగ్గర పడి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అదే ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు మనం మిగిలిన పేస్ట్ ని యాడ్ చేసుకున్నాము. ఇందాక యాడ్ చేయకుండా డైరెక్ట్ మూత పెట్టేసుకొని మగ్గనిచ్చిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో మనం ఆ పేస్ట్ ని యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకో 2-3 నిమిషాలు కుక్ అయినిస్తే ఇలా ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్ లో కొరియాండర్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ అండ్ టేస్ట్ కాకరకాయ స్టఫ్ ఫ్రై రెడీ అయిపోయింది. అంతేనండి, అసలు ఏమి యాడ్ చేయలేదు, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ మన బీట్రూట్ రసంలో కూడా చాలా బాగుంది. సో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వన్స్ ప్లీజ్ డూ ట్రై. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ టైం. బై బాయ్.